لأجاريهم قلدت ظاهر ما فيهم فبدوت شخصا آخر كي أتفاخر. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు తాలా అలైహి వాలిహి వసల్లం ఇలా తెలియజేశారు. దాసుడు అడిగిన ప్రతి దువాని అల్లాహ్ తాలా అంగీకరిస్తారు, దువాని రద్దు చేయరు. కానీ ఇందులో 3 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి, మీరు అడిగినది వెంటనే ప్రసాదిస్తారు. 2, అది మీకు అవసరం లేదనుకున్నప్పుడు మీ మీద వచ్చే ఆపదలని విపత్తులని అల్లాహ్ దూరం చేస్తారు. 3, మీ మీద ఆపదలు విపత్తులు కూడా ఏమీ లేకపోతే ఆ దువాని అల్లాహ్ తాలా దాచి ఉంచుతారు, ప్రళయ దినం నాడు మీకు పుణ్యాలు మాదిరిగా పనిచేస్తాయని. మరి మానవుడు చనిపోయిన తర్వాత అల్లాహ్ ముందు హాజరైన తర్వాత అల్లాహ్ తాలా అతనికి పర్వతాల వలె తయారీ ఉన్న పుణ్యాలని ప్రసాదిస్తాడు, స్వీకరించు అని. మానవుడు ఆశ్చర్యపోతాడు, ఎలా నేను ఏం ఆచరణ చేశానని దానికి తగ్గట్టు ఇంత పెద్ద ప్రతిఫలాన్ని నాకు ప్రసాదిస్తున్నావు అని అన్నప్పుడు అల్లాహ్ తాలా గుర్తు చేస్తారు, నువ్వు ఫలానా సమయంలో నాతో దువా అడిగావు కదా, అది నీకు అది అవసరం లేదు, అది నీ మీద ప్రమాదాలు విపత్తులు కూడా లేవు, ఇందు గురించే ఈ దువాని నేను దాచి ఉంచాను, పెంచాను, పోషించాను. ఈ రోజు నీకు పర్వతాల వలె తయారయ్యాయి, ఇవి నీకు స్వర్గంలో వెళ్ళడానికి పనిచేస్తాయి. అప్పుడు మానవుడు ఏమంటాడో తెలుసా, ఎల్లా ఇహలోకంలో నేను అడిగిన ప్రతి దువాని నువ్వు నాకు ఇవ్వకుండా ఈ సమయం గురించి దాచి ఉంచుటే ఎంత బాగుండును అనుకుంటాడు. కానీ అవకాశం ఉండదు. అందుకే ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు తాలా అలైహి వాలిహి వసల్లం తెలియజేశారు, ఎక్కువగా అల్లాహ్తో అడుగుతూ ఉండండి. ఉప్పు తగ్గిపోయినా అల్లాహ్తో అడగండి, చిప్పు తెగిపోయినా అల్లాహ్తో అడగండి అన్నారు.